మీ ద్వారా ప్రజలకు ఏమండి 9.5 సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో ఉంది. ఇక్కడ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది, 4.5 సంవత్సరాలు ఇక్కడ ఈ వైసీపీ ఉంది. వీరు ముగ్గురు కలిసి ఎందుకు రాజధాని నిర్మించలేకపోయారు? అసమర్థత, లేకపోతే కావాలని చేస్తున్నారా ముగ్గురు? వారు డబ్బు రిలీజ్ చేస్తామని సెంటర్ అంటారు, వీరు మరి వారి మీద వీరి మీద వారు నెపం పెట్టుకోవటమే కానీ నిజమేమిటి తెలియాలి. ఎందుకు ఈ రకమైన పరిస్థితి మనకు ఆంధ్ర వారికి వచ్చింది? కాంగ్రెస్ మేము ప్రజల తరఫున ఒక గొంతుకగా మేము వస్తున్నాం. మా అందరికీ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది. కాంగ్రెస్ శ్రేణుల్లో అందరూ కూడా ముందుకు వస్తున్నారు, ప్రజలు ముందుకు వస్తున్నారు. షర్మిల గారు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవడంతో ఇంకా కాంగ్రెస్ శ్రేణులో ఉత్సాహం పెరిగింది. రాబోయే నెలలో పరిస్థితి మారుతుంది. పొలిటికల్ సినారియో ఈ చదరంగం మారి కాంగ్రెస్ తో పాటే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి శక్తికి కాంగ్రెస్ ఎదగబోతుంది అని మనవి చేసుకుంటూ, మేము 5 గ్యారంటీలతో కర్ణాటకలో గెలిచాం, 6 గ్యారంటీలతో మరి తెలంగాణలో గెలిచాం, 7 గ్యారంటీలు మేము ఇక్కడ ఇవ్వబోతున్నాం. 7 గ్యారంటీలతో మేము కాంగ్రెస్ గెలవబోతుంది. 1 పోలవరం, 2 అమరావతి రాజధాని, 3 ప్రత్యేక హోదా, 4 విశాఖ ఉక్కు మాతోనే ఉంటుంది, 5 రాయలసీమ మరి ఉత్తర కోస్తా ప్రత్యేక ప్యాకేజీ, 6 బీసీలకు ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో, దానిలో కులగణన ఉంటుంది, బీసీలకు రిజర్వేషను ఇత్యాది ఉంటాయి. తర్వాత 7వది దళితులకు ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టో, దళిత క్రైస్తవులకు దళిత హోదా మేమే ఇచ్చి తిరుతాం. అదేవిధంగా ఎలాంటి బాధ్యతలు అప్పచెప్తున్నారండి? షర్మిల గారికి తప్పనిసరిగా గురుతర బాధ్యతలు అప్పగిస్తారు. 4 ఏళ్ళు కాంగ్రెస్ ని ప్రశ్నించలేదు, ఇంకా 4 రోజులు ఆగండి. 4 రోజుల్లో ఏ బాధ్యత అనేటువంటిది తప్పనిసరిగా తెలుస్తుంది. 4 రోజులు ఆగండి. 4 ఏళ్ళు ఆగారు బ్రదర్. ప్రధానమైన నాయకులు వైసీపీ ఉన్నారు. ఎవరైతే నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేసి సమాజంలో మంచి గౌరవం పొంది అనేక కారణాలు, ఉదాహరణకు ఒక కారణం ఏంటంటే వారు చెప్పిన సాకు విభజన చేశారు. మరి బట్ట కాల్చి మా మీద వేశారు. అందరూ పాల్గొన్నా సరే మేము శిక్ష భరించాం. 10 ఏళ్ళు తప్పు అనుకొని శిక్ష భరించాం. ఈరోజు మేము 10 ఏళ్ళు శిక్ష భరిస్తూ అధికారం లేకపోతే ఆ 9.5 సంవత్సరాల్లో ఏమైంది? ఈ మొత్తం దేశంలోనే ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగం నడుస్తూ ఉందా? పరిపాలన నడుస్తూ ఉందా? ఇవన్నీ చూసి ప్రజలు మా దగ్గరకు పరిస్థితులు చూసి మాకు గౌరవం లేదు అని చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. వారందరూ వారి పేర్లు నేను చెప్పడం సమంజసం కాదు, కానీ మీరే చూస్తారు. 1 నెల లోపల ఆ పరిస్థితి మారిన చదరంగం మారుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ప్రజల నాడి ఈరోజు అందరూ మండలాల నుండి మేము చేరతాం అని ఫోన్లు చేస్తూ ఉన్నారు. షర్మిల గారి రాకతో ఇంకా నూతన ఉత్సాహం వచ్చింది. అందరం కలిసి మొత్తం మా సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని పత్రికా మూలకంగా నేను చెప్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.